పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌ను మరోసారి చిక్కడపల్లి పోలీసులు విచారణకు పిలిచిన సంగతి తెలిసింది. చిక్కడపల్లి పీఎస్‌కి వచ్చారు. అల్లు అర్జున్‌తో పాటు అల్లు అరవింద్, ఆయన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ లీగల్ టీమ్ ఎవరు లీగల్ అడ్వకేట్ అశోక్ రెడ్డితో పాటు లీగల్ టీమ్ కూడా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ లోపలికెళ్ళిన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను దాదాపు 3 గంటల 35 నిమిషాల పాటు విచారించారు. ఈ క్రమంలో పలు ప్రశ్నలు వేశారు. అయితే మనకు చాలా ప్రశ్నలు 30 ప్రశ్నలు వేశారు అల్లు అర్జున్, 50 అని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ మనం ఏదైతే అల్లు అర్జున్ పోలీసులు అడిగిన కీలక ప్రశ్నలు అవేంటో ఇప్పుడు చూద్దాం. బెనిఫిట్ షోకు మూవీ టీమ్ రావద్దని సంధ్యా థియేటర్ యాజమాన్యం మీకు చెప్పిందా లేదా? ఏదైతే బెనిఫిట్ షో ఉందో ఈ నెల 4న రాత్రి 9:30 గంటలకు పుష్ప 2 బెనిఫిట్ షో అయితే ఉందో సంధ్యా థియేటర్ వద్ద, సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రావద్దని చెప్పి మూవీ టీమ్ రావద్దని చెప్పి సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ అల్లు అర్జున్‌కి చెప్పిందా లేదా అని అడిగినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు పోలీసుల అనుమతి లేకుండా మూవీ టీమ్ థియేటర్ వద్దకు రావద్దనే విషయం మీకు తెలుసా తెలియదా అని అల్లు అర్జున్‌ను పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. పోలీసుల అనుమతి లేకుండా సంధ్యా థియేటర్‌కి ఎందుకు వచ్చారని బలంగా పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు గతంలో అయితే అల్లు అర్జున్ ఇటీవల ప్రెస్ మీట్‌లో చెప్పారు. నేను 20 ఏళ్లుగా సంధ్యా థియేటర్‌కి వెళ్తున్నాను. 20 ఏళ్లుగా అక్కడికే వెళ్తున్నాను. సంధ్యా థియేటర్ అంటే ఒక ఎమోషన్ లాంటిది. సంధ్యా థియేటర్ మా థియేటర్ అది. ఎప్పుడూ అక్కడికే వెళ్లి చూస్తానని. అయితే ఈ విషయాలపై కూడా పోలీసులు అల్లు అర్జున్ ప్రశ్నించారు. గతంలో సినిమా చూసేందుకు ఎన్ని సార్లు వెళ్ళావు సంధ్యా థియేటర్‌కు? అల్లు అర్జున్ గతంలో అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి రిలీజ్ అయిన రోజు గాని, బెనిఫిట్ షోలకు సంబంధించి గాని ఎన్ని సార్లు సంధ్యా థియేటర్‌కి వెళ్లి సినిమా చూసావని చెప్పి అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు పుష్ప 2 బెనిఫిట్ షో రోజున ఎంతమంది వచ్చారు అల్లు అర్జున్‌తో పాటు? అంటే ఫ్యామిలీ గాని, మెంబర్స్ గాని, ఆయన భార్య పిల్లలు గాని వాళ్ళు కాకుండా ఇంకెంతమంది వచ్చారు? ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు? సినిమా చూసేందుకు వచ్చిన మీ ఫ్యామిలీకి భద్రతగా ఎంతమంది బౌన్సర్‌లు ఏర్పాటు చేసుకున్నారని చెప్పి ఆ వివరాలను కూడా పోలీసులు అడిగినట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ థియేటర్‌కి రావడం వల్ల అంటే మీరు థియేటర్‌కి రావడం వల్లే తొక్కిసలాట జరిగింది అనే దాన్ని మీరు ఒప్పుకుంటారా లేదా? అంటే దీనికి మీ సమాధానం ఏంటి? మీరు థియేటర్‌కి రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెప్పి అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దీనికి మీ ఆన్సర్ ఏంటని చెప్పి చేతులు ఊపుతూ ఏదైతే ఓపెన్ టాప్ కార్‌లో కారు బయటికి వచ్చి ఆయన కార్‌లోంచి చేతులు ఊపుతూ ర్యాలీగా ఎందుకు వెళ్లారు థియేటర్ లోపలికి? నార్మల్‌గా వెళ్లకుండా ర్యాలీగా ఎందుకు వెళ్లారని చెప్పి కూడా పోలీసులు అల్లు అర్జున్ ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు తొక్కిసలాట జరిగిన విషయం మీకు ముందే తెలుసా లేదా? తెలిసినా థియేటర్‌లోంచి బయటికి ఎందుకు రాలేదు? దీంతో పాటు రేవతి చనిపోయిందని చెప్పి పోలీసులు మీకు చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న ఏసీపీ గాని, అవి గాని. అయినా గాని మీరు బయటికి ఎందుకు రాలేదని చెప్పి కూడా పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి మనకు 3 రోజుల కిందటే సిటీ సిపి సివి ఆనంద్ కూడా సీసీ ఫుటేజ్ చూపించారు. పోలీసులు చూపించారు. ఆ ఫుటేజ్‌ను కూడా అల్లు అరవింద్‌కు చూపించారు ఈరోజు ఉదయం విచారణ సమయంలో పోలీసులు. అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ కాస్త ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఆయన ఎమోషనల్‌గా ఫీల్ అయినట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ఏదైతే తొక్కిసలాట ఘటన జరగడం, ఆ తర్వాత రేవతి కుమారుడు శ్రీతేజ్‌ను పోలీసులు బయటికి తీసుకురావడం, సీపీఆర్ చేయడం, వాళ్ళని బతికించే ప్రయత్నం చేయడం ఆమెను. ఇవన్నీ చూసి ఈ తొక్కిసలాట ఘటన మొత్తం చూసి అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యేట్టుగా తెలుస్తుంది ఆ పోలీస్ స్టేషన్‌లో. దాంతో పాటు మరికొన్ని ప్రశ్నలు కూడా పోలీసులు అల్లు అర్జున్ అడిగినట్లు తెలుస్తుంది. రేవంత్ కుటుంబంతో మీరు మాట్లాడారా? మాట్లాడుతున్నారా? ఎలాంటి భరోసా ఇచ్చారు వారికి? మీతో వచ్చిన బౌన్సర్లు ఎవరైతే అల్లు అర్జున్‌తో వచ్చిన బౌన్సర్ల టీమ్ ఉందో వాళ్ళు ఏ ఏజెన్సీకి చెందినవారు? బౌన్సర్లను మీరు గుర్తుపడతారా? దాంతో పాటు మీరు ఎంతమంది బౌన్సర్లను నియమించుకున్నారు? మీరు నియమించుకున్న బౌన్సర్లు థియేటర్ దగ్గరికి ఎలా వచ్చారు? ఇలాంటి ప్రశ్నలతో పాటు చాలా ప్రశ్నలు గూడా. అంటే మనకు ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో గాని వార్తలు వస్తున్నాయి ఇలా 50, 60 ప్రశ్నలు అడిగారు. అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్పలేదు. సైలెంట్‌గా ఉండిపోయారు. 30, 40 ప్రశ్నలు అడిగారని వస్తుంది. కానీ కీలకమైన ప్రశ్నలు ఇవే. ఏవైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఉందో, ఆ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్‌లు ఒక్కొక్కటిగా పోలీసులు 2 రోజుల క్రితమే చూపించారు. అవి మీడియాకు కూడా చూయించారు. మీడియా సమావేశాలు కూడా. వాటినే అల్లు అర్జున్‌కి ఒక్కొక్కటిగా చూపిస్తూ ఈ సమయంలో మీరెప్పుడొచ్చారు? ఎందుకు ర్యాలీకి చేస్తూ వెళ్లారు? ఎందుకు చేతులు ఊపుతూ వెళ్లారు? ఎందుకు మీరు ఈ విషయం ఏదైతే తొక్కిసలాట ఘటన మీకు థియేటర్ లోపలికొచ్చి పోలీసులు చెప్పే ప్రయత్నం కూడా చేశారు. మిమ్మల్ని బయటకి తీసుకొచ్చారు. అయినా మీకు ఆ విషయం ముందే తెలీదా? ఇవన్నీ అడిగినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ప్రెస్ మీట్‌లో అల్లు అర్జున్ ఏదైతే చెప్పుకొచ్చారో నేను 20 ఏళ్లుగా వెళ్తున్నాను. దాని మీద కూడా గతంలో ఎన్ని సినిమాలకొచ్చావు? ఎన్ని సినిమాలు నువ్వు ఈ థియేటర్‌లో చూసావు? అప్పుడు ఆ గతంలో ఎలా వచ్చావు? ఎప్పుడొచ్చావు? అని చెప్పి కూడా ఆ వివరాలను కూడా అడిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన వీడియోను ఏదైతే రేవతి, శ్రీతేజ్ గాయపడ్డ వీడియోలు గాని, పోలీసులు బయటికి తీసుకురావడం వీడియోలను చూసి అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యేట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ 3 గంటల 35 నిమిషాల పాటు విచారించిన పోలీసులు ఆ తర్వాత పంపించేశారు. అంటే మరోసారి అవసరమైతే విచారణకు రావాలని కూడా పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తుంది.